అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు చైనా మనకి పక్కలో బల్లెంలా తయారైంది అనుకుంటే పాకిస్తాన్తో సహా మరికొన్ని దేశాలు అవి ఎదగకుండా మనల్ని కూడా ఎదగనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత శక్తివంతమైన దేశాలన్నీ ఒకే చోట మీటింగ్ పెట్టుకున్నాయి. అలాంటి చోట మన భారతదేశం టీవీగా కూర్చుని కేవలం ఒకే ఒక్క మాటతో ప్రపంచ దిశను మార్చేయగల పవర్ సంపాదించుకుంటే ఎలా ఉంటుంది? మనం ఏదైనా తీర్పుకి లేదా తీర్మానానికి ఒప్పుకోము అంటే ప్రపంచంలోని ఏ కొమ్ములు తిరిగిన దేశమైనా సరే తోక ముడవాల్సిన పరిస్థితి వస్తే ఆ కిక్కే వేరు కదా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందని అనుకోండి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి పెద్దన్నలందరూ ఒకే టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళేదో ప్రపంచ భవిష్యత్తును తేల్చేస్తున్నట్టు ఫోజులు కొడుతున్నారు. ఉన్నట్టుండి వాళ్ళందరి పక్కన మన భారతదేశం కూడా ఒక కొత్త పవర్గా వచ్చి కూర్చుంది. ఆ రూమ్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. సూది కింద పడిన శబ్దం వినిపించేంత నిశ్శబ్దం. అందరి కళ్ళు మన దేశం మీదే ఉన్నాయి. మన దేశం నోరు విప్పి ఒక్క మాట మాట్లాడగానే వాళ్ళ గంటల తరబడి చర్చించి తీసుకున్న డెసిషన్స్ అన్నీ తలకిందులైపోయాయి. ఇదేదో బాహుబలి సినిమా సీన్ అనుకుంటున్నారా? కానే కాదు. ఇది ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో మండుతున్న కళ. దీనినే వీటో పవర్ అని అంటారు. ఇది ఇలాంటి శక్తి కాదు. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే మొండి దేశాన్ని కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పెద్దన్నల పక్కన కూర్చోబెట్టి ఆటను శాసించేలా చేసే పవర్. అయితే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపం. మన భారతదేశానికి ఆ వీటో పవర్ రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే, ప్రపంచం మన సత్తాను గుర్తించాలని మీరు నమ్మితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనందరి సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం యుఎన్ఎస్ఎస్సి అంటే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. ఇదేదో మన ఊర్లో ఉండే పంచాయతీ కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వేదిక. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక 1945లో అప్పటి గెలిచిన దేశాలన్నీ కలిసి ఇకపై ప్రపంచంలో ఇలాంటి యుద్ధాలు రాకూడదు, మనమే అంతా చూసుకుందామని ఈ క్లబ్ను ఏర్పాటు చేసుకున్నాయి. దీని పని ఏంటంటే ప్రపంచంలో శాంతిని కాపాడడం, దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా చూడడం, ఏమైనా గొడవలు వస్తే వాటిని పరిష్కరించడం, అవసరమైతే ఒక దేశం మీద ఆర్థిక, రాజకీయ, సైనిక చర్యలు తీసుకోవడానికి కూడా అనుమతి ఇస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రపంచానికి బాస్ ఎవరో, ఏ దేశానికి ఎంత పవర్ ఉండాలో నిర్ణయించేది ఈ ఆర్గనైజేషనే. ఈ యుఎన్ఎస్ఎస్సిలో మొత్తం 15 దేశాలు మెంబర్స్గా ఉంటాయి. వీటిల్లో 5 దేశాలకు పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది. అవే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్. ఈ 5 దేశాల చేతిలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఉంది. అదే వీటో పవర్. ఇంతకీ ఈ వీటో పవర్ అంటే ఏంటి అంటారా? చాలా సింపుల్. ప్రపంచమంతా కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఈ 5 దేశాల్లో ఒక్క దేశం నో చెప్పినా సరే ఆ నిర్ణయం అక్కడితో ఆగిపోతుంది. దాన్ని చెత్తబుట్టలో పడేయాల్సిందే. ప్రపంచమంతా ఎస్ అన్నా ఒక్కడు నో అంటే కథ కంచికే. మన భారతదేశం కోరుకుంటున్న శక్తి కూడా ఇదే. మరి మిగిలిన 10 మెంబర్ దేశాల సంగతేంటి? పాపం వాళ్ళను కేవలం 2 ఏళ్ల కాలానికి మాత్రమే తాత్కాలిక సభ్యులుగా ఎన్నుకుంటారు. వాళ్ళు చెప్పేది వింటారు, కానీ వాళ్ళ మాటలకు విలువ ఉండదు. మన భారతదేశం ఇప్పటి వరకు ఏకంగా 8 సార్లు అలా టెంపరరీ మెంబర్గా పనిచేసింది. అంటే మన సత్తా ఏంటో, మన బలం ఏమిటో ఆ కౌన్సిల్లో పదే నిరూపించుకున్నాం. కానీ ఎప్పుడు పర్మనెంట్ మెంబర్షిప్, వీటో పవర్ ప్రస్తావన వచ్చినా మనల్ని పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకు? మన దగ్గర ఏం తక్కువైందని? ఈ ప్రశ్న మనది మాత్రమే కాదు, యావత్ ప్రపంచం అడుగుతున్న ప్రశ్న. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తులలో ఒకటైన రష్యా ఇకనైనా భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి అని పబ్లిక్గానే చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి ఏమన్నారంటే, ప్రపంచం 1945లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు పవర్ఫుల్గా ఉన్న దేశాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త శక్తులు పుట్టుకొచ్చాయి. వాటన్నిటికంటే ముందు వరుసలో భారతదేశం ఉంది అని అన్నారు. రష్యా మాత్రమే కాదు, ఫ్రాన్స్ కూడా భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఖచ్చితంగా ఇవ్వాలి అని గట్టిగా చెప్పింది. ఈనాటి ప్రపంచానికి నిజమైన ప్రతినిధులు కావాలంటే ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్ లాంటి దేశాలను కలుపుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. ఒక్కసారి ఆలోచించండి, రష్యా, ఫ్రాన్స్ లాంటి పెద్ద దేశాలే మనకు సపోర్ట్ చేస్తుంటే మరి మన దారికి అడ్డొస్తున్నది ఎవరు? ఇక్కడే ఉంది అసలు రహస్యం. ఈ ఆటను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేది ఇదే. అంతేకాదు 2022లో
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా భారతదేశం శాశ్వత సభ్యత్వానికి మా పూర్తి మద్దతు ఉంటుంది అని ప్రకటించారు. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ అనే ఈ 4 దేశాలు, వీటిని G4 దేశాలు అంటారు. ఎప్పుడూ ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకుంటున్నాయి. భూటాన్, మారిషస్ లాంటి చిన్న దేశాలు కూడా మన వైపే నిలబడుతున్నాయి. చివరికి UNO సెక్రటరీ జనరల్ కూడా భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది అని అన్నారు. ఇన్ని దేశాలు మనకు అనుకూలంగా ఉంటే మరసలు సమస్య ఎక్కడ వస్తుంది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎందుకు ఉంది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అయితే వినండి, మనకు అతిపెద్ద అడ్డంకిగా మారింది మన పక్కనే ఉన్న చైనా. పర్మనెంట్ మెంబర్గా ఉన్న చైనా మన దేశం ఆ క్లబ్లో అడుగుపెట్టడాన్ని ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒకవేళ భారతదేశం పర్మనెంట్ మెంబర్గా మారితే ఆసియాలో మన శక్తి కొన్ని రెట్లు పెరుగుతుంది. మన జనాభా, ఆర్థిక వ్యవస్థ, డెమోక్రసీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మన పలుకుబడి చూసి చైనా కడుపు మండుతుంది. ఆసియాకు నిజమైన నాయకుడిగా భారతదేశం ఎదుగుతుందని, అది తమకు అతిపెద్ద ముప్పు అని చైనా భయపడుతుంది. అందుకే ఈ విషయంలో మన దేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి అనే మాట ఎత్తిన ప్రతిసారి చైనా ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తుంది. దీనికి తోడు మేము తినేవాళ్లను తిననివ్వం అన్నట్టు కొన్ని దేశాలు ఒక గ్యాంగ్గా ఏర్పడ్డాయి. దాని పేరు కాఫీ క్లబ్. ఈ క్లబ్లో పాకిస్తాన్, ఇటలీ, కెనడా, మెక్సికో లాంటి దేశాలున్నాయి. వీళ్ళ పని ఏంటంటే G4 దేశాలకు పర్మనెంట్ మెంబర్షిప్ రాకుండా అడ్డుకోవడం. ముఖ్యంగా మన పాకిస్తాన్ అయితే ఇండియాకు ఆ సీటు వస్తే తమ పరిస్థితి ఏంటని తెగ భయపడిపోతుంది. ఇది ఎంత పెద్ద అన్యాయమో మీరే ఆలోచించండి. ఒకవైపు యునైటెడ్ నేషన్స్ పీస్ఫుల్ యాక్షన్స్కు ఎక్కువ సైనికులను పంపిన దేశం మనది. ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మన సైన్యం అక్కడ ఉంటుంది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ దేశం మనది. 140 కోట్ల మంది ప్రజల గొంతుకును మీరు పట్టించుకోరా? ఆర్థికంగా చూస్తే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళడం ఖాయం. ఇకపోతే సైనిక శక్తిలో మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. అయినా సరే మనల్ని పక్కన పెట్టి చైనా లాంటి దేశం అక్కడ కూర్చుంది. ఆ చైనా ఏం చేస్తుంది? తన పక్క దేశాలను పదే పదే బెదిరిస్తుంది. దక్షిణ చైనా సముద్రాన్ని మొత్తం తనదే అంటుంది. తన సరిహద్దుల్లో నిత్యం గొడవలు సృష్టిస్తుంది. టెర్రరిస్టులను కాపాడడానికి తన వీటో పవర్ను ఉపయోగిస్తుంది. జైష్-ఇ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజూర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా తన వీటో పవర్తో ఏళ్ల తరబడి అడ్డుకుంటుంది. అయినా సరే దానికి వీటో పవర్ ఉంది, మనకు లేదు. ఇదెక్కడ న్యాయం? ఇక్కడ ప్రశ్న కేవలం భారతదేశం గురించి కాదు, ప్రపంచ ప్రజాస్వామ్యం గురించి. ప్రపంచం 2గా విడిపోయినప్పుడు 1945లో ఏర్పాటు చేసుకున్న నియమాలే ఇప్పటికీ అవసరమా? టెంపరరీ మెంబర్గా భారతదేశం 8 సార్లు తన బాధ్యతను గొప్పగా నిర్వర్తించింది. ఇప్పుడు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వకుండా దూరం పెట్టడం అంటే అది పొలిటికల్ గేమ్ కాక మరేంటి? మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్లో పర్మనెంట్ మెంబర్షిప్ సాధించడమే మా ఫస్ట్ ఇంపార్టెన్స్ అని స్పష్టంగా చెప్పారు. కానీ సమస్యల్లా ఏంటంటే ఈ సెక్యూరిటీ కౌన్సిల్ రూల్స్ మార్చాలంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లోని 3/2 దేశాలు ఒప్పుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ఈ 5 శాశ్వత సభ్య దేశాలు కూడా ఒప్పుకోవాలి. ఇక్కడే మళ్ళీ మన ముందు చైనా గోడ అడ్డుగా నిలుస్తుంది. సరే, ఒకవేళ భారతదేశం పర్మనెంట్ మెంబర్గా మారినా వీటో అధికారం ఇస్తారా అన్నది మరొక ప్రశ్న. కొత్త దేశాలు కొత్త మెంబర్స్కి పర్మనెంట్ సీట్ మాత్రమే ఇద్దాం, వీటో అధికారం వద్దు అంటున్నాయి. ఎందుకంటే ఇంకా ఎక్కువ దేశాలకు వీటో పవర్ ఇస్తే నిర్ణయాలు తీసుకోవడం మరింత కష్టమవుతుందని వారి వాదన. కానీ భారతదేశం మాత్రం అదేం కుదరదు, పెళ్లికి పిలిచి పీటలు వేయకపోతే ఎలా? సభ్యత్వం ఇస్తే సమాన హక్కులు కూడా ఇవ్వాలి, లేకపోతే అది అసంపూర్ణ న్యాయమే అవుతుంది అని గట్టిగా చెబుతుంది. ఇప్పుడు ఊహించుకోండి, మన భారతదేశానికి వీటో పవర్ వచ్చిన రోజు ప్రపంచ రాజకీయాల రూపురేఖలే మారిపోతాయి. ఏ విషయం మీదైనా మనం మన గొంతు వినిపించగలం, ఏ అన్యాయాన్నైనా ఆపగలం, మన సత్తాను పూర్తి స్థాయిలో చూపించగలం. పాకిస్తాన్ లాంటి దేశానికి వ్యతిరేకంగా మనం వీటో పవర్ను ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వాళ్ళు మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలనుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. చైనా కూడా మనతో సమానంగా కూర్చున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించండి. బహుశా ఇదే భయం ఈరోజు మన దారికి అతిపెద్ద అడ్డంకిగా మారింది. మన దేశం 1950, 1967, 1972, 1977, 1984, 1991, 2011 మరియు 2021 సంవత్సరాలలో టెంపరరీ మెంబర్గా పనిచేసింది. మనం పర్మనెంట్ మెంబర్కి ఏమాత్రం తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెప్పింది. అయినా ప్రతిసారి మనకు టెంపరరీ సీటే ఇచ్చారు.
అసలు ప్రశ్న ఏంటంటే మనం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? ఓపికకు కూడా ఒక హద్దుంటుంది కదా. మన బలాన్ని ఇంకెంతకాలం తక్కువ చేసి చూస్తారు? 140 కోట్ల మంది భారతీయుల గొంతును ప్రపంచం విస్మరించేంత బలహీనంగా ఉందా? అస్సలు కాదు. భారతదేశం మారింది. ఇది పాత భారతదేశం కాదు. ఇది ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తున్న కొత్త భారతదేశం. ఇకపై తల వంచే ప్రసక్తే లేదు. మరి మనకు వీటో పవర్ ఎందుకు రావడం లేదు? సమాధానం ఒక్కటే. ప్రపంచ రాజకీయాలు, పాత దేశాలు తమ పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. భారతదేశం వస్తే తమ నిర్ణయాలను ప్రశ్నిస్తుందని భయపడుతున్నాయి. మన దేశం వస్తే తమ కంట్రోల్ ముగిసిపోతుంది అని భయపడుతున్నాయి. కానీ ఇంకొక నిజం కూడా ఉంది. ప్రపంచం మారుతుంది. భారతదేశ శక్తిని ఎవరు ఎక్కువ కాలం దాచిపెట్టి ఉంచలేరు. ఆలస్యమైనా సరే భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్, వీటో పవర్ రెండూ లభించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు చరిత్ర తిరగరాయడం ఖాయం. మరి మీరేమంటారు? భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్తో పాటు వీటో పవర్ కూడా రావాలా? చైనా ఎప్పటికీ మనకి కంట్లో నలుసులాగే ఉంటుందా, లేక ఈ పరిస్థితి మారుతుందా? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.